కైలాస పర్వతం ఎగ్జాక్ట్ గా భూమికి సెంటర్ లో ఉంటుంది. ఈ పర్వతం యొక్క హైట్ 6638 మీటర్లు. ఈ కైలాసగిరి పర్వతం టిబెట్ అనే కంట్రీలో ఉంది. అయితే దీన్ని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేదు. అయితే కైలాస పర్వతం కన్నా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్. అయితే మౌంట్ ఎవరెస్ట్ 8849 మీటర్ల పొడవు. మౌంట్ ఎవరెస్ట్ ని ఇప్పటి వరకు 11,346 మంది లైన్ చేశారు. కానీ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేకపోయారు. అయితే కైలాసగిరి వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునే ముందు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యన్ ఆస్ట్రోనాలజిస్ట్ డాక్టర్ ఎన్నిస్ మాల్దిషుక్ కైలాస పర్వతం అనేది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పిరమిడ్ అని చెప్పారు. ఇంకా భూమి అండ్ మనుషుల పుట్టుకలకు సంబంధించిన వివరాలు అక్కడ ఉన్నాయని, అయితే కైలాస పర్వతం భూమికే కాదు యూనివర్స్ కి కూడా కేంద్రం అని చెప్పారు. అయితే ఒక సైబేరియన్ టీం కైలాస పర్వతం ఎక్కేటప్పుడు వాళ్ళకి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది. అయితే సడన్ గా వాళ్ళ నెయిల్స్ అండ్ హెయిర్ పెరగడం, టైట్నెస్ కి గురవడంతో బ్యాక్ వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా వాళ్ళు ఓల్డ్ ఏజ్ తో చనిపోయారు. అయితే టిబెట్ కి చెందిన బుద్ధిస్ట్ మాంక్ మిలారిపాక్ 11th సెంచరీలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడు. అన్నట్టు కైలాస పర్వతంపై ఎవరుంటారో మీకు తెలుసు కదా.